ఆ గుడి నిండా పాములే. పూజలు చేస్తే మట్టిని ప్రసాదంగా ఇచ్చే ఆలయం ఎక్కడుందో తెలుసా? అక్కడ ఒక్కసారి కాలు పెడితే జాతకాలే మారిపోతాయంట. ఒక్కసారి కాలు పెడితేనే సర్వరోగాలు నయమవుతాయంట. కుక్కే సుబ్రహ్మణ్య స్వామిని ప్రధానంగా నాగదేవతల అధిపతిగా పూజిస్తారు. ఇక్కడ సర్పదోష నివారణ కోసం వేల మంది భక్తులు వస్తూ ఉంటారు. వాసుకి నాగుడు ఇక్కడే ఆశ్రయం పొందాడు. పురాణాల ప్రకారం గరుడుడి భయంతో వాసుకి నాగుడు ఈ ప్రాంతంలో ఆశ్రయం పొందాడు. అప్పుడు స్వామి అతనికి రక్షణ ఇచ్చారని చెప్తారు. సుబ్రహ్మణ్య స్వామి మరియు ఇతర నాగులు కలిసి ఈ పూజ ఆలయంలో ప్రత్యేకత ఏమిటంటే స్వామితో పాటు నాగదేవతలను కూడా పూజిస్తారు. ఇది ఇతర ఆలయాల్లో చాలా అరుదుగా ఉంటుంది. ఇక్కడ ఆశ్లేష బలి పూజ ప్రత్యేకంగా జరుగుతుంది. చాలా శక్తివంతమైనదిగా భావిస్తారు. ఇది ముఖ్యంగా నాగదోషం తొలగించడానికి చేస్తారు. సర్ప సంస్కార సేవ. అనుకోకుండా సర్పహత్య చేసిన పాపం నివారణ కోసం సర్ప సంస్కార అనే ప్రత్యేక సేవ ఇక్కడ చేస్తారు. ఇక్కడ కుమార పర్వతం పవిత్రత.